పేదలకు ఉపయోగపడని పథకం ఫ్రీ బస్సు మహిళలే తిడతా ఉన్నారు. మహిళలు తిడతా ఉన్నారు ఫ్రీ బస్సు వద్దని చెప్తున్నారు. అయినా కూడా ఫ్రీ బస్ తీసేస్తలేడు. ఫ్రీ బస్ అనేది అది అక్కర్రాని పథకం అని నేను అంట. కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మంత్రులు గానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చెప్తా ఉన్నారు ఈ టైం కల్లా రైతు బంధు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పడేది మేము కూడా వేసినాం అన్నట్టుగా చెప్తా ఉన్నారు. సో ఎట్లా దీనికి వచ్చిందన్న? అదే అందరికి రాలేదు, కొంతమందికి మాత్రమే వచ్చింది. అప్పటి గత ప్రభుత్వం ఉన్నప్పుడు అందరికి వేసిండు. గుట్టలకు చెట్లకు పుట్టలకు వేసినా కూడా కరెక్ట్ టైంకి ఇచ్చేది. అప్పుడు కొంతమంది లబ్ధి పొందారు, కొంతమంది 1000 ఎకరాలలో పడ్డది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొత్తానికే లేకుండా పోయింది రైతు బంధు. ఏదో ఇచ్చినామన్న పేరు చెప్తారు తప్ప అది అందరికి రాలేదు. పేదవాడికి అది ఉపయోగం లేదు. ఇప్పుడు అప్పుడు గత ప్రభుత్వం అన్నా ఇచ్చింది కరెక్ట్ టైంకు, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు బంధు కూడా ఫెయిల్ అయిపోయారు అందులో. మొత్తానికి ఎట్లా అనిపిస్తా ఉన్నదన్న? మహిళలే తిడతా ఉన్నారు ఇవాళ రేవంత్ రెడ్డిని. బస్సు ఫ్రీ ఎందుకు పెట్టిండు, మా మహిళలను గత ప్రభుత్వం ఏమో చీరలు గొర్రెలు చేప పిల్లలు అని అట్లా ఫెయిల్యూర్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఫ్రీ బస్సు అని ఈ అక్కర్రాని పథకాలు ఈ 6 హామీలను ఇచ్చిండు. 6 హామీలలో మహిళలకు 2500 ఇస్తాను నెలకు, అవి ఇవ్వండి. గ్యాస్ ఫ్రీ ఇస్తాను, అవి ఇవ్వండి. 6 గ్యారంటీలలో ఇలాంటివి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు నిరుద్యోగుల గురించి, అవి ఇవ్వండి. 2 లక్షల రుణమాఫీ చేయండి. ఇలాంటివి చేయాలి. కానీ బస్సు ఫ్రీ పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. బస్సు ఫ్రీ అంటే బస్సు ఎవరండి బస్సు ఎక్కేటోళ్ళు? నా పల్లెటూరులో ఉన్న తల్లులు నాట్లేసుకుంటూ పొలాల పొంటి ఇక్కడనే ఉంటారు. వాళ్ళు రోజేం తిరగరు కదా హైదరాబాద్కు, ఇక్కడికి ఏం తిరగరు కదా. అందు గురించి ఇలాంటి పథకాలు బంద్ చేసి ప్రజలకు ఉపయోగపడేటి 2 లక్షల రుణమాఫీ అన్నారు, రుణమాఫీ చేయండి. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, అవి ఇవ్వండి. మహిళలకు 2500 అన్నారు, అవి ఇవ్వండి. గ్యాస్ ఇవ్వండి. అదే మళ్ళీ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే 2 లక్షలు రుణమాఫీ అని చెప్తా ఉన్నాడు. గతంలో ఓట్లు రాకముందుకు అదే ఎలక్షన్ ముందు రాగానే 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు మాట తప్పుతా ఉన్నాడా అంటున్నారా? ఇప్పుడు రేవంత్ రెడ్డికి అధికారం రాగానే కళ్ళు నెత్తికెక్కినాయి. అధికారం రాగానే గత పాలకులు చేసిన తప్పిదమే మళ్ళీ చేస్తా ఉన్నారు. ఎప్పుడైతే పదవి రాగానే ప్రజలను పట్టించుకోవడం మర్చిపోతారు. వీళ్ళు వాళ్ళ ఆస్తులు కూడబెట్టుకోనికి, వాళ్ళ ఆస్తులు కాపాడుకోనికి ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న గెలిచిన వాళ్ళను మళ్ళీ కాంగ్రెస్ లోకి తీసుకుంటలేడా? అప్పుడు ఎలక్షన్ల టైంలో అప్పుడేమన్నాడు, రాజీనామా చెయ్యకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టమన్నాడు ఇదే రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు ఎట్లా తీసుకుంటాడు? ఇప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు మారిర్రు? అందు గురించి రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికైనా నేను రిక్వెస్ట్ చేసి చెప్పేది ఏంటంటే, ఇచ్చిన మాటను నిలబెట్టుకో, లేకపోతే మళ్ళీ నిన్ను కూడా కేసీఆర్ ను పంపించినట్టు ఇంటికి పంపిస్తారు. మళ్ళా ఫామ్ హౌస్ కు పరిమితం చేసిర్రు. అందు గురించి నువ్వు ఇచ్చిన హామీలల్లా ప్రజలకు ఎవి ఉపయోగపడతాయో అవి ఇవ్వండి. మీరు ప్రజలకు ఉపయోగపడేటి ఇవ్వండి. మహిళలే అంటారు ఫ్రీ బస్సు పెట్టి మహిళలను చిన్న చూపు చూస్తుర్రు అని, మహిళలే అంటారు కదా తీసేయమని. తీసేయండి. అలాంటిది అక్కర్రాని పథకం అని అంటున్నారు. అక్కర్రాని పథకాలే కదా ఇవి. అక్కడికి వచ్చే పథకాలు ప్రజలు కోరుతున్నారు, అలాంటివి పెట్టండి. ఫ్రీ బస్సు తీసేయమంటారు, గ్యాస్ ఇవ్వమంటారు. మరి గ్యాస్ ఇస్తాండా? ఎక్కడ వస్తలేవు కదా. రైతు బంధు ఇవ్వండి, 10 ఎకరాల లోప 5 ఎకరాల లోప అందరికి ఇవ్వండి. అది అట్లా ఉన్న కొండలకు చెట్లకు పుట్టలకి కాకుండా రైతులకు ఇవ్వండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించండి. బిఎస్సి అది పోస్ట్ పోన్ చేయమంటే పోస్ట్ పోన్ చేయడు. నిరుద్యోగులతోని గద్దెకెక్కి నిరుద్యోగులనే చిన్న చూపు చూస్తుండు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించింది నిరుద్యోగులు. ఆ నిరుద్యోగులనే ఇప్పుడు ఎగ్జామే రాయలేదు, గ్రూప్ 1 కు ప్రిపేరే కాలేదు. ఈ పథకాలు మొత్తము కేటీఆర్ దగ్గరుండి ఒక హైడ్రామాగా ఇప్పుడు గత కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కేసీఆర్ ను విమర్శించారు, కేటీఆర్ అన్నారు, హరీష్ రావు అన్నారు, కవితను అన్నారు, కుటుంబ పాలన అన్నారు. మరి అప్పుడు రేవంత్ రెడ్డి పంపించిండా? ప్రజలు తెలుసుకుర్రు కదా, ప్రజలు తెలుసుకొనే ఉద్యమం చేసిర్రు. మళ్ళా ఇదొక ఉద్యమం లాగా ఉండాలి, కేసీఆర్ ప్రభుత్వం పోవాలన్నారు, రేవంత్ రెడ్డిని తెచ్చుకుర్రు. ఇప్పుడు కేటీఆర్ పంపించిండా మిమ్మల్ని? రేవంత్ రెడ్డి ఏదో రేవంత్ రెడ్డికి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసి మీకు కేటీఆర్ పంపించిండా, కేటీఆర్ చెప్పిండా మిమ్మల్ని అని హేళన చేయడం ఇది సరికాదు. ఇప్పటికైనా
రేవంత్ రెడ్డి మార్చుకోవాలి, నిరుద్యోగులను తలుచుకుంటే మళ్ళా నువ్వు గద్దె దిగిపోతావు అని నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఈ చిన్న చూపు చూడకండి, నిరుద్యోగులతోనే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. నిరుద్యోగులను చిన్న చూపు చూడకండి. నిరుద్యోగులు తలుచుకుంటే మళ్ళీ ఒక ఉద్యమం చేస్తారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దిగిపోవడానికి మళ్ళీ నిరుద్యోగులే మళ్ళీ పల్లె పల్లె పోయి అప్పుడైతే ఎలా అవ్వల కాళ్ళు మొక్కిరు నిరుద్యోగులు. 3 నెలలు పుస్తకాలు పక్కకు పడేయండి, కాంగ్రెస్ పార్టీ వస్తే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, మీకు నోటిఫికేషన్ వేస్తా అన్నారు. నిరుద్యోగులు కోరుతున్నారు కదా ఇప్పుడు పోస్ట్ పోన్ చేయమని. నిరుద్యోగులు కోరినప్పుడు పోస్ట్ పోన్ చేయొచ్చు కదా. అట్లా జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించారు కదా వీళ్ళు. ప్రకటించారు కానీ నిరుద్యోగులు కోరుకున్నది ఏమంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రావడానికి నిరుద్యోగులే కదా, నిరుద్యోగులు పోస్ట్ పోన్ చేయమన్నారు. గ్రూప్ 1, 2 అది చేయమన్నారు కదా. ఆ నిరుద్యోగులు వినాలి. ఒక 20 మందిని తీసుకోండి నిరుద్యోగులను, ఒక 20 మంది తీసుకొని మీరు మాట్లాడండి. మాట్లాడడానికి మా మంత్రులు మాట్లాడతారు అని అంటే, ఇప్పుడు ఎలక్షన్ల టైంలోనేమో జిల్లాకు పల్లె తిరగడానికి టైం ఉంటుంది మీకు. ఇప్పుడు అధికారం రాగానే మా మంత్రులతో మాట్లాడండి. నిరుద్యోగులు ఒక 20 మందిని తీసుకొని మాట్లాడే ప్రెస్ మీట్ పెట్టడా? ఆ టైమే దొరుకుతలేదా రేవంత్ రెడ్డికి? ఆ టైమే దొరుకుతలేదా? ఎమ్మెల్యేలతో మాట్లాడడానికి టైం దొరుకుతుంది కానీ నిరుద్యోగులతో మాట్లాడడానికి టైం దొరుకుతలేదా? అట్లా అని ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన పక్క ఉన్న వాళ్ళు తప్పిదారు పట్టిస్తురా లేకుంటే ఈయననే పట్టించుకుంటలేడా తెలియదు. కానీ ఇట్లనే చేస్తే మాత్రం 2 సార్లు గెలుస్తా అంటుండు. ఇంకా 10 సంవత్సరాలు నేనే అధికారంలో. 10 సంవత్సరాలు కాదు, నువ్వు 5 సంవత్సరాలు ఉంటావా, మధ్యలోనే రాజీనామా చేసేది కూడా చేస్తే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు పెట్టమంటుండు. మొన్న మైపాలని అన్నాడు రాజీనామా చేసి ఇప్పుడు గెలువు. నిరుద్యోగులను నువ్వు విమర్శించినావు కదా, నువ్వు నిరుద్యోగులను పక్కకు పెట్టినావు కదా, అందుకని అంటుండు మళ్ళీ ఇప్పుడు రాజీనామా చేసి ఇప్పుడు గెలువమానండి. అందు గురించి నేను ఒకటే చెప్తా ఉన్నా, నిరుద్యోగులను పట్టించుకోండి, రైతులను పట్టించుకోండి. మహిళలకి మీరు 6 పథకాలు అన్నారు, అందులో ఏదో చిన్న అవి అక్కరని పథకాలే అవి అమలు చేసిరు. అందు గురించా ఇప్పుడు నిరుద్యోగులు కొట్లాడింది ఫ్రీ బస్ గురించి కొట్లాడలే కదా. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కనుక చేపలు, గొర్రె పిల్లలు, చీరలు అట్లా కాదు కదా, అవిటి గురించి తెలంగాణ ఉద్యమం చేయలే కదా. ఇప్పుడు కూడా వీళ్ళు ఫ్రీ బస్సు ఎవరు అడిగిరండి? ఫ్రీ బస్సు మహిళలు అడిగిరా మాకు ఫ్రీ బస్ కావాలని అడిగిరా? ఎవరు అడగలే కదా, వాళ్ళే కదా పెట్టింది పథకాలను. వాళ్ళే పెట్టిర్రు, వద్దంటుర్రు. తీసేయొచ్చుగా, ఇప్పటికైనా ఫ్రీ బస్సు తీసేయొచ్చుగా. ఇప్పుడు అందులో బస్సులో కూర్చుంటే మహిళలకు ఇబ్బంది, మగవాళ్ళని పోతే మగవాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ అందులో బస్సులు తక్కువ చేసిర్రు, ఇటు ఆటో డ్రైవర్లకు ఇబ్బంది.